హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ వ్లాగ్ వచ్చేసి నేను మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్లో ఒక 2-3 వ్లాగ్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పూరీ కర్రీ చేశాను అనమాట, బొంబాయి చట్నీ. మధ్యాహ్నానికి అన్నము, పప్పు, రాయి ముద్ద, కొంచెం చట్నీ కూడా చేశాను. ఇంకా అన్నం పప్పు వచ్చేసి మా ఆయనకు, మా పెద్దోడికి, నా కూతురికి, రాగి ముద్ద వచ్చేసి నాకు, మా చిన్నోడికి. ఇంకా మా ఆయన కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు అనేసి మధ్యాహ్నానికి ఇప్పుడు వేడివేడిగా వండాను. రాగి ముద్ద కూడా ఇప్పుడే చేశాను. ఆవిరి పట్టేసి పైన తెల్లగా కనిపిస్తుంది అనమాట. కొంచెం చట్నీ కూడా చేశాను. ఇదిగోండి, ఉదయం పూరీ చేస్తే ఒక 2-3 పూరీలు అయితే మిగిలాయి. ఇంకా కర్రీ కూడా కొంచెం ఉండింది. పిల్లలు ఇప్పుడు మధ్యాహ్నం తినడానికి వస్తారు కదా అనేసి తీసి పెట్టేశాను, అలానే తింటారు అని. ఇంకా అన్నము, పప్పు, కొంచెం చట్నీ చేసి రాగి ముద్ద చేసాను, పెరుగు ఉండింది. ఇంకా అలాగే ముందు రోజుది కూడా కొంచెం అన్నం ఉండింది అనమాట. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి వేడివేడిగా చేశాను. ఉదయాన్నే మా ఆయన డ్యూటీకి వెళ్తే ఇంకా క్యారియర్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే, పొద్దున్నే చేస్తాను అప్పుడు. ఇంకా క్యారియర్ తీసుకెళ్ళినప్పుడు ఇలా మధ్యాహ్నానికి వేడివేడిగా వండుతాను అనమాట. అది కాక అప్పుడు చల్లగా ఉండింది అనమాట, చలికాలం కాబట్టి. ఇంకా ఊకే చల్లగా అయిపోతుండే, పిల్లలు చల్లగా అంటుండే. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు వండుతావులే అనేసి నేను ఇంకా ఉదయాన్నే చేసేదాన్ని. ఇది వచ్చేసి ఇది ఇంకో రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్కెట్కి పోయి వచ్చిన తర్వాత నేను కూరగాయలు ఎక్కువ ఏముండవు, ఎప్పుడు తెచ్చినా కూరగాయలు రొటీన్ ఉంటాయి అన్నమాట. ఆలు, వంకాయ, బీరకాయ, బెండకాయ, కాకరకాయ, తెచ్చి చిక్కుడుకాయ లేదా మట్టికాయ, ఇంక ఇవే ఉంటాయి అన్నమాట రొటీన్. ఇంతకుమించి ఎక్కువ ఏం తీసుకోరాడు. ఇంకెన్ని రకాల కూరగాయలు ఉంటాయి. ఇంకా మార్కెట్కి వెళ్ళామంటే సొరకాయ ఉంటుంది, బీన్స్ ఉంటాయి, దొండకాయ ఉంటాయి, ఈసారి క్యారెట్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా అది ఈరోజు అంటే ఇది నెక్స్ట్ డే కాబట్టి ఈరోజు అయితే ఉదయం టిఫిన్కు ఇడ్లీ, చట్నీ, సాంబార్ చేశాను. మధ్యాహ్నానికి ఇంకా సాంబార్ ఉండింది అనేసి కొంచెం క్యారెట్ ఫ్రై చేద్దామని స్టవ్ పైన ఆల్రెడీ పెట్టేశాను అనమాట. క్యారెట్ కట్ చేసేసి ఇంకా ఫ్రై అయితే అవుతుంది. ఇంకో సైడు రైస్ పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే స్కూల్ వెళ్ళిన తర్వాత కూరగాయలు సర్దుకునే పని పెట్టుకున్నాను. కూరగాయలు అయితే ఎక్కువ టైం పట్టదు, కానీ ఆకుకూరలు సర్దుకోవాలంటే టైం పడుతుంది. అన్నీ ఆరబెట్టుకోవాలి, కట్ చేసుకోవాలి, నీట్గా సర్దుకోవాలి. కూరగాయలు అయితే టక్కుని తీసేసి ఇంకో కవర్లో పెట్టేసుకొని, లేదంటే బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఆకుకూరలు మాత్రం అలా కాదు, ఊకే తెచ్చి అలా పెట్టేస్తే ఊకే పాడైపోతాయి అన్నమాట, తొందరగా పాడైపోతాయి. ఇంకా ఇలా అన్నం పెట్టేసి ఒక సైడ్, ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా క్యారెట్ ఫ్రై పెట్టేశాను. సామాన్లు చూడండి, ఇడ్లీ చేశాను కదా, సింక్ నిండా పడ్డాయి. ఇడ్లీ చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా సాంబార్ చేయాల్సిందే. ఇంకా అదే సాంబార్ మాత్రం ఆ రోజు ఖచ్చితంగా మధ్యాహ్నానికి ఉండాల్సిందే, అలా ఉంటుంది. ఎంత కొంచెం చేసినా సరే చూసి చేయలేము కదా, కొంచెం ఎక్కువే అవుతుంది అనమాట. చాలాకి ఎందుకు చేస్తాము అన్నట్లు కొంచెం ఎక్కువ చేస్తాను. ఇది కొంచెం చట్నీ కూడా కొంచెం ఉంది. ఒకవేళ ఇడ్లీ పిండి ఉంటే మాత్రం రాత్రికి ఇడ్లీ వేసేస్తాను. అందరికి సరిపోతే ఏంలే, అందరికి సరిపోకపోతే పిల్లల వరకు ఇడ్లీ పెట్టేసి మళ్ళీ నాకు, మా ఆయనకు వచ్చేసి పొంగలి కానీ ఉప్మా కానీ చేస్తాను. ఆ చట్నీ సాంబార్లోకి బాగుంటుందని. ఇంక ఇదిగోండి, ఇక్కడ పూజ అయితే అయిపోయిందనమాట పొద్దున్నే. ఇది వచ్చేసి ఇంకో రోజు నుంచి వ్లాగు. ఇంకా ఇలా ఉంటుంది, అంతా ఒకటే రోజు కదా, అప్పుడప్పుడు తీసిన వీడియోస్ కాబట్టి నేను అన్నీ ఒకటే దాంట్లో యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. పొద్దున్నే డైలీ రొటీన్ అనమాట. ఉదయాన్నే లేవడము, నేను పిల్లంతా కసులు కొట్టేసిన తర్వాత ఇంకా టీ ఒక సైడ్ పెట్టేసి పాలు ఒక సైడ్ వేడి పెట్టేస్తాను. రాత్రే సామాన్లు కడిగి నేను కిచెన్ అంతా నీట్గా సర్ది పెట్టేసి పడుకుంటాను. ఉదయం లేవంగానే కసులు కొట్టేసి కిచెన్లోకి వచ్చేసి ఇంకా పాలు, టీ పెట్టేస్తాను. లేదు ఇంకా టైం ఉంది, తొందరగా లేసానంటే బండలు తుడిచి స్నానం చేసి పూజ చేసిన తర్వాత పాలు వేడిపెట్టి టీ వేడిపెట్టేస్తాను. ఇవి వచ్చేసి వంకాయలు ఊరి నుంచి నాన్న తీసుకొచ్చారు. పిన్ని వాళ్ళ చెట్లవే అంటాం, కానీ వంకాయలు చూడడానికి ఫ్రెష్గా బాగున్నాయి, కానీ ఇవి కూర చేసామంటే అంత టేస్ట్ ఉండవు, కొంచెం చప్పగా అనిపిస్తుంది. మామూలుగా తెల్ల వంకాయలు ఉంటాయి కదా, పోలూరు వంకాయలు అంటారు, అదైతే కూర ఎలా చేసుకున్నా సరే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా అవి ఒక 4 ఉన్నాయి సరిపోవాలనేసి ఇవి కూడా కొన్ని వేసి కూర అయితే చేస్తున్నాను. వంకాయ కర్రీ చేసి పులగం చేయాలి. ఇంకా పులగం కాంబినేషన్ వంకాయ అయితే బాగుంటుంది. ఇంకా అలాగే నైట్ వచ్చేసి ముందు రోజు బెండకాయ ఫ్రై కాదు, కూర వేసి చపాతీనో రొట్టెనో ఏదో చేశాను అనమాట, గుర్తులేదు. ఇంకా ఆ రోజు శుక్రవారం ఉండింది.
ప్రతి శుక్రవారం ఇలా గడప కడిగి పూజ చేసుకుంటాను నేను. ఎప్పుడైనా వీలు కాకపోతే సరి తప్ప, లేదంటే శుక్రవారం అయితే ఖచ్చితంగా ఇంకా ఇలా గడప నీట్గా కడిగి పసుపు రాసి ఇలా గడపకు పెట్టే కుంకుమ సపరేట్గా దొరుకుతుంది అనమాట. ఇది కలర్ బాగుంటుంది. వీటి మధ్యన ఈ కలర్ బొట్ల మధ్యన కుంకుమ బొట్లు పెట్టేస్తే గడప నిండుగా అనిపిస్తుంది. గడపంతా కడిగి ఇలా పసుపు రాసి ఫస్ట్ ఈ పసుపుతో బొట్లు పెట్టి మళ్ళీ కుంకుమ బొట్లు పెట్టేసి ముగ్గు అయితే వేస్తాను. చాలా నిండుగా అనిపిస్తుంది. నేనైతే మా ఇంటికి గడప పూజ ఇచ్చిన రోజు ఆ గడపకి వెళ్ళి చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. అంత బాగుంటుంది అనమాట. ఎంతైనా నార్మల్గా ఇంట్లో అయినా సరే రోజు పూజ చేసేదానికన్నా పటాలు కడిగి పూజ చేసిన రోజు ఎలా ఉంటుంది, మామూలుగా డైలీ పూజ చేస్తే ఎలా ఉంటుంది, ఆ లుక్ 2 రోజుల్లో వేరు ఉంటుంది. సేమ్ గడప కూడా అంతే అనమాట. ఇంకా వారానికి ఒకసారి ఖచ్చితంగా గడప కడుగుతాను. ఒక్కోసారి ఇంకేమైనా మాసిపోతే, ఏమైనా బొట్లు అవన్నీ చెడిపోతే మధ్యలో సోమవారం కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే ఏ రోజైనా సరే ఇంకా కొంచెం మంచిగా అనిపించలేదంటే వెంటనే కడిగేస్తాను. మళ్ళీ నీట్గా అందంగా అలంకరించుకుంటాను అనమాట. పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి తొక్కే పరిస్థితి లేదు. నీట్గా గడప దాటుతారు. నీట్గానే ఉంటాయి. వారమైనా సరే గడప పూజించిన తర్వాత నీట్గానే ఉంటుంది. మంచిగా ఇలా ఈ కలర్తో బొట్లు పెట్టి తర్వాత మధ్యలో కుంకుమ బొట్లు పెట్టేసుకుంటాను. ఇది ఒక 20 రూపాయల కుంకుమ అలా తెచ్చుకుంటాను అనమాట. ఈ పసుపు వచ్చేసి బయట 1 టౌన్కి వెళ్ళి దొరుకుతుంది. ఇక్కడ నంద్యాలలో అయితే అక్కడ కుంకుమాంగిళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. లేదైనా ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా సరే అక్కడ దొరుకుతుంది కాబట్టి అక్కడైనా తెచ్చుకుంటాను అనమాట. ఇంక ఇలా ఈ పసుపుతో బొట్లు పెట్టేసి ఇంకా మంచిగా కుంకుమతో అయితే బొట్లు పెట్టేస్తున్నాను. గడప ఆరిన తర్వాత పూజ చేసిన తర్వాత చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. అంతా పెట్టి కుంకుమతో పసుపులతో బొట్లు పెట్టి ముగ్గులు వేసేసిన తర్వాత పువ్వులు పెడితే నిండుగా అనిపిస్తుంది. నేను గడప పూజించాలంటే గడపకెళ్ళే చూసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎంతైనా గడపకు పసుపు మామూలుగా పసుపు పెయింట్ వేసి అలా చేసుకునే దానికంటే ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటేనే నిండుగా అనిపిస్తుంది. ఇది ఒక లుక్ ఉంటుందన్నమాట. మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను. మామూలుగా ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఉండింది. పిల్లలు అప్పటికే స్కూల్కి పోయారనమాట. ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాతే చేసుకుంటున్నాను. పిల్లలు ఉన్నారంటే నేను వాళ్ళని చూసుకోవాలా, ఏ పనులు చేసుకోవాలా, ఇదే సరిపోతుంది నాకు. అంటే పిల్లలు పెద్దగా అయ్యారులేండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా సరే నా కూతురు ఊరికి ఎవరిని ఒప్పుకోదు. ఊరికి గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది. అందరిని అరచాల్సి వస్తుంది. ఇలా పెడుతుంటేనే ఎంత బాగా ప్రశాంతంగా అనిపిస్తుందో. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఎంతైనా సరే గడప కడిగిన రోజు, ఇంట్లో దేవుని ఫొటోస్ అన్నీ కడిగి పూజ చేసుకున్న రోజు ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ ఉంటుంది. రోజు పూజ చేస్తాను కానీ ఆ రోజు చేసినంత లుక్ అనిపించదు నాకు ఎందుకో మరి. అన్ని కడిగి చేసిన రోజు ఒకలా ఉంటుంది, మామూలుగా రోజు డైలీ మామూలుగా చేసుకుంటాం కాబట్టి ఆ రోజు ఒకలా ఉంటుంది అనిపిస్తుంది. గడప చిన్నగా ఉందన్నమాట ఇది. ఇంక అందుకే ఇలా వచ్చిన దగ్గరికి ముగ్గులు పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే నాకు బిఫోర్ మ్యారేజ్ అసలు ఎంత పెద్ద ముగ్గులు వేస్తుండేదాన్నో. మా అమ్మల ఇంటి ముందర ప్లేస్ చాలా ఉండేది. పెళ్ళైన తర్వాత నుంచి మాకు ఎక్కడైనా సరే ముగ్గు వేసుకోవడానికి లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా ఇంతవరకు ఫస్ట్ ఫ్లోరే అనమాట. 3 ప్లేస్లు మారినాము. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫ్లోరే. ఇంటి ముందర అంతా బండలు ఉన్నాయి, ఇంకెక్కడ ముగ్గులు వేసుకుంటాము. మరి ఇంకా 2 చోట్ల ఉన్నప్పుడన్నా కనీసం చాకు పీస్తన్నా వేసుకునేదాన్ని చిన్నగా రోజు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది కూడా లేదు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, కింద స్టిక్కర్ ఉందన్నమాట ముగ్గుది. ఇది మాకంటే ముందున్న వాళ్ళు వేసి వెళ్ళిపోయారు. ఆ స్టిక్కర్ అలానే ఉంటుంది. ఈ స్టిక్కర్ ఉండే కంటే మనం చాక్ పీస్తో వేసుకున్నా సరే కొంచెం బాగా లుక్ ఉంటుంది రోజు తుడుచుకొని ముగ్గులు పెట్టుకుంటే. ఇంకా ముగ్గులు వేయకపోవడం వల్ల వచ్చిన ముగ్గులు కూడా మర్చిపోయాను. అసలు ముగ్గులే మర్చిపోయాను. ఏవో 1-2 ముగ్గులు చిన్నవి వేస్తున్నాను కానీ ముగ్గులు వేయడమే మర్చిపోయాను అనమాట. ఎంతైనా వేస్తుంటే ఇంకా ఐడియాస్ వస్తాయి, పెద్ద ముగ్గులు వేయచ్చు. ఇంకా వేయకపోతే ఆ ముగ్గులు కూడా రావు అన్నట్లు ఉండేటివి మర్చిపోయాను నేను. అసలు ఎక్కడ కింద లేమన్నమాట. పెళ్ళైనప్పటి నుంచి ప్రతి చోట ఫస్ట్ ఫ్లోరే దొరుకుతుంది మాకి. కనీసం ఇంటి ముందు కొంచెమన్నా వేసుకోవడానికంటే పండగలప్పుడన్నా ముగ్గు పొడితో లేదంటే రోజు చాక్ పీస్తో కానీ ఇలా వేసుకోవచ్చు. గడప కూడా ఇంతకుముందు నేను ముగ్గు కాకుండా చాక్ పీస్తో వేస్తుంటే ఇలా ముగ్గులు. ఇలానే వీడియో పెడితే ఒకరు కామెంట్ చేశారనమాట, ఇలా పెట్టకూడదు, చాక్ పీస్తో ముగ్గులు వేయకూడదు, ముగ్గు పిండితోనే వేయాలి అనేసి. అది కూడా బియ్యం పిండితోనే వేయాలి అన్నారు. కాకపోతే బియ్యం పిండితో ఇంత క్లారిటీగా రాదు అనేసి నేను ముగ్గు పొడితోనే వేస్తున్నాను.
ఇక్కడ కూడా ఇంకా స్టిక్కర్ ఉన్నా సరే అప్పుడప్పుడు ఇంకా శుక్రవారం కానీ, సోమవారం కానీ, శనివారం కానీ, మంగళవారం కానీ ఈ 4 రోజులు ఎప్పుడైనా సరే ముగ్గు వేయాలనిపిస్తే ఆ స్టిక్కర్ పైన సరే చిన్న బార్డర్ లాగా వేసి చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. ఇంకా అది కాక మాకు ఇంటి ముందు పైన మెట్లు ఎక్కడానికి ఉంది పైకి వెళ్ళడానికి, కాబట్టి ముగ్గు వేసుకున్న తొక్కుతారేమో అనేసి చిన్న బార్డర్ లాగా వేసేస్తాను అంతే, పెద్దగా కూడా వేయనది కూడా. గడప అంతా నీట్గా పూజించడం అయిపోయిందనమాట. ఈ పనైనా సరే నేను గడప స్నానం చేసిన తర్వాతే పూజిస్తాను. ఇంకంతా ఇదంతా నీట్గా తుడిచి పసుపు మరకలు అవన్నీ అవుతాయి కదా, కుంకుమ అవన్నీ తుడిచేసాను. చూడండి ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. ఆరితే ఇంకా నిండుగా అనిపిస్తుంది. గడపకు పసుపు అనేది ఆరిపోయిన తర్వాత పచ్చగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఎంత బాగుందో. కాకపోతే ఇంటి ముందు కొంచెం చీకటి ఉంది కాబట్టి మీకు సరిగా కనిపిస్తలేదు, పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి కాబట్టి. ఇంకా బయట పూజ కూడా అయిపోయింది, ఇంట్లో కూడా పూజ అయితే అయిపోయింది. సింపుల్గా ఇట్లా పూజ చేసేసుకొని దేవుడి దగ్గర కొంచెం బెల్లం ముక్క, కొంచెం పప్పులు అయితే ప్రసాదంగా పెట్టేసాను అంతే, ఏం చేయలేదు. ఇలా సింపుల్గా పువ్వులు పెట్టేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే పిల్లలకి వచ్చేసి నెక్స్ట్ డే సాటర్డే పిల్లలకు స్కూల్లో ఏంటిది ఫేర్వెల్ పార్టీ కాదు, ఫన్ ఫేర్ ఉండిందనమాట. మమ్మీ స్నాక్స్ చేయి ఇంట్లోనే మేము తీసుకెళ్తామని చెప్పేసి చిట్టి కాజాలు ఇలా చేయించుకున్నారు. కాకపోతే అంతా చేసిన తర్వాత ఏమైంది, ఇంటి ఫుడ్ అలో లేదు, అక్కడే కొనుక్కొని తినాలి, డబ్బులు తెచ్చుకోండి అని చెప్పారు. నేను సరేలే బ్యాగ్ తీసుకెళ్తారు కదా అందులో పెట్టి పంపించచ్చులే, కొంచెం డబ్బులు ఇచ్చేసి. అక్కడ కొనుక్కొని తినేవి ఎక్కడ తింటారు, ఇంట్లోవి కొన్ని తీసుకెళ్ళి తింటారు, ఎంత డబ్బులు ఇచ్చినా ఏం సరిపోదు కదా అనేసి ప్లాన్ చేస్తే ఆఖరికి కాలేదు. చిట్టి గవ్వలు కొన్ని, చిట్టి కాజలు కొన్ని చేసి కొన్ని గవ్వలు కూడా చేశాను అనమాట, మైదా పిండితోనే. ఇవి ఏదో నాకు వచ్చిన దగ్గరకు చేశాను కానీ తర్వాత వీడియో తీద్దామంటే మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఇవన్నీ ఇలా నీట్గా మడత పెట్టి రుద్దేసుకొని చిన్న చిన్న కాజాలాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత చక్కెర పాకం పట్టేసి ఆ పాకంలో వేసేసుకోవాలి. ఇంకా పిల్లలైతే మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపు చేసేస్తున్నాను అనమాట ఫ్రైడే రోజు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వంట చేసేసాను, అన్నం పప్పు చేసి ఎల్లిపాయ పొడి కూడా మిక్సీ బట్టి తర్వాత వేసేసాను. ఈ వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఈ కాజాలు, ఈ గవ్వలు, ఈ పని అయితే పెట్టేసుకున్నాను. సరేలే తీసుకెళ్తారు స్కూల్కి, లేదంటే ఇంట్లోనైనా తింటారు అనేసి చేస్తున్నాను. ఈ ఫన్ ఫేర్కి వచ్చిన తిప్పాలన్నమాట ఇది వీళ్ళ కోసము. ఇంకా ఎలాగైనా సరే ఇంట్లో కూడా స్నాక్స్ ఏం లేవని చేస్తున్నాను. ఇంకా వీడియో వచ్చేసి ఇంత టెండ్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.